Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు ఆ మధ్య తానాకి ఒక స్కిట్ చేశారు. అవును, స్కిట్ చేశారు. దాంట్లో అంత చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉంది. అడల్ట్ కంటెంట్ ఉంది కొంచెం. అంటే మీరు మీ సినిమాలలో అవి ఎక్కడా కనబడవు. మీ సినిమాలో ఎక్కడ కనబడవు, వెతికినా కనబడవు. అలాంటిది మీరు ఒక బాధ్యత గల టెక్నీషియన్గా మీరు అలాంటి స్కిట్ వాట్ ఈస్ అడల్ట్ కంటెంట్ ఇన్ దట్ స్కిట్ అమ్మా? ఇప్పుడు ఒక డ్రైనేజీలు రిపేర్ చేసే ఒక వేణుమాధవ్ లాంటివాడికి ఒక 2 ఎకరాల గచ్చిబౌలిలో ఉండి రియల్ ఎస్టేట్ భూమిలో వాడికి తెలియనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వాడు వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడు. వస్తే కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ చేతిలో పడి ఒక బ్యాడ్ ప్రొడక్షన్ మేనేజర్, ఒక బ్యాడ్ కో డైరెక్టర్, ఒక బ్యాడ్ వ్యాంపు పడి ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని మళ్ళీ అతను డ్రైనేజీలు రిపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తాడు. వాట్ ఇస్ దీంట్లో ఆ వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి ఎవరు? కృష్ణుడు అనుకుంటారు. కృష్ణుడు ఎలా ఉన్నాయి ఈ పోలికలు అంటే, పైన జయప్రకాష్ రెడ్డి గారు మా పైన అద్దెకున్నారు, అందుకే ఆ పోలికలు వచ్చాయి, అది ఏదో సంథింగ్ కదా, అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. వాట్ ఇస్ అ బిగ్ డీల్? ఇది సొసైటీలో జరగనయ్యా లేకపోతే మనం ఏం చేసామంటే మనం వీఆర్ అ బ్లడీ సూడో సొసైటీ. ఓకే, ఇన్ ద సెన్స్ ఒక కాంటెక్స్ట్లో మాట్లాడితే అది అడల్ట్ కంటెంట్, అదే ఇంకో కాంటెక్స్ట్లో మాట్లాడితే అది జోక్. సో ఈ లైన్ ఎవరు గీశారు? మనమే గీసుకున్నాం. మనమే గీసుకుని కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఉంటాం లైన్కి, లేకపోతే ఆ సైడ్కి వస్తాం. సో ఇంతకంటే దారుణమైన జోక్స్ మనం రియల్ లైఫ్లో మాట్లాడుకోవట్లేదు. నేను మీ సినిమాలతో కంపేర్, మీ సినిమాలు అలాంటివి ఎప్పుడు పొరపాటు కూడా కనబడలేదు ఇప్పటివరకు. అందుకని వేరే ఆర్టిస్ట్ అయితే నేను అడిగేవాడిని కాదు. నథింగ్ బాస్. నౌ ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఎవరు? అమెరికాలో ఉంటూ అమెరికన్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యి అమెరికన్ సినిమాలకి ఎక్స్పోజ్ అయిన పీపుల్. సో నా జడ్జ్మెంట్ ఏంటంటే, ఇంతకంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇది పెద్ద జోక్ కాదు. మన సినిమాల్లో ఎలాంటి జోకులు ఉంటాయి? అదే నేను ఇప్పుడు వేరే ఎవరో బూత్ డైరెక్టర్ ఇక్కడ కూర్చొని ఉంటే నేను ఆ ప్రశ్న అడిగేవాడిని కాదుగా, మిమ్మల్ని కాబట్టి అడుగుతున్నాను. సో అందుకని అది కొంచెం ఆ లిబర్టీ తీసుకుని పెట్టాము. బట్ అంతకుమించి ఉండదు దాంట్లో. ఓకే, బట్ సి వాట్ ద ఫన్ పార్ట్ వాజ్, వీళ్ళందరూ కలిసి ఎవరినైతే ఫాదర్ని సన్ని ప్లే చేసి ఒక అమ్మాయి మోసం చేసిందో, అది లాస్ట్ షాట్లో అసలు అది అమ్మాయి కాదు అబ్బాయి అంటమే కిక్. దట్ వాజ్ దానికి డ్రైవ్ చేయడం కోసం ఎన్ని పెట్టినాయి. మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 డేస్లో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి. 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్లోవర్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, ఇంత ముందుకి ఇప్పటికి సినిమా తీయటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ పారాడాక్స్ ఏంటంటే టెక్నాలజీ కూడా మారింది. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే చాలా స్లో అయిపోయింది. నా ఇందులో వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటి? మనుషులే. అంటే అప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్పీడ్లో ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఈ స్పీడ్లో ఈ టైంతో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే, ఆ పాత టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కనుక ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడున్న బడ్జెట్స్కి ఐ థింక్ ప్రొడ్యూసర్స్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మీకు ఏ లెటర్ సెంటిమెంట్ బాగా ఉన్నట్టుంది? అసలు అల్లరి కాదు సార్, అది అందరూ అడుగుతారు నన్ను. బట్ ఏమవుతుందంటే, కొత్త సినిమాకి టైటిల్ పెట్టాలి, ఇది ఆలోచించేటప్పుడు ఫస్ట్ మైండ్ దానికే వెళ్తుంది, ఎందుకంటే ఇంత ముందు పెట్టిన టైటిల్ కాబట్టి. ఓకే, సో అంతేగాని వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాకి అవును అని పెట్టాం కదా, అవును అంటే ఇప్పుడు అదుగో అలా అంటూ అనుకుంటున్నాం, కానీ అది కావాలని ఆతో పెట్టింది కాదు. అది అంతేనా? సెంటిమెంట్స్ అంటే ఇక
పెడతాం వల్ల అవతలాడు ఏమనుకుంటాడంటే అది సెంటిమెంట్ అనుకుంటాడు. బట్ మనమేమో ఆని దాటి ఆలోచించలేకపోతున్నాం. అది ఆలోచించడానికి ట్రై చేసే ఆ ఉషా కిరణ్ సినిమాలకి నచ్చవులే నువ్వు ఇలా ట్రై చేసాం. బట్ సెంటిమెంట్ ఏముంది, అవి బాగానే అండి ఈ బాగానే. ఓకే, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, కొత్త థాట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ అయింది అసలు మీ మైండ్లో? సార్ అది పెద్ద ప్రాబ్లం సార్. మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. థాట్ ఎలా వస్తుందని అడిగే క్వశ్చన్కి అంటే ఇది డిఫరెంట్, మీరు చేసిన అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్. వన్ ఫైన్ డే సడన్గా ఎందుకో మైండ్లోకి వస్తుంది థాట్ అనేది, అంతే కదా, ర్యాండమ్గా వచ్చేది థాట్. సో ఈ ర్యాండమ్గా వచ్చినప్పుడు పంది పిల్లని పెట్టి సినిమా చేద్దామని ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు మన దగ్గర కథ లేదు. సో ఇప్పుడు పంది పిల్లతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కథ ఎలా తయారు చేయాలనే దానికి చాలా సినిమాలు చూశాను. ఇది ఈ వాల్ట్ డిజ్నీ జంతువులతో తీసిన సినిమాలు, జంతువు కాబట్టి బేబ్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, ఆ సినిమా చూసాం. తర్వాత చాలా సినిమాలు అండి జంతువులకు సంబంధించిన సినిమాలన్నీ చూసాం. బ్రదర్స్ అనే సినిమా వచ్చింది, అవన్నీ చూస్తే బట్ నేను చేయాలనుకుంటున్న సినిమా అలాంటి సినిమా కాదు, పందిపిల్లతో చేయాలి. సో బట్ అలాంటి సినిమా కాదు. బట్ ఏం చేయాలనుకుని ఇక దాని మీద స్లోగా సత్యానంద్ గారు మా స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూర్చొని రోజు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుతుంటే స్లోగా ఈ కథ ఐడియా పుట్టింది. ఓకే ఈ రూట్లో వెళ్దాం అని చెప్పేసి. సో ఇక అక్కడ నుంచి స్లోగా కథను వండటం స్టార్ట్ చేసాం. వండి ఇక ఫైనల్గా స్క్రిప్ట్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక ఎగ్జిక్యూషన్లోకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అంతేగాని అంతే ఇది ఈ థాట్ ఎక్కడో సడన్గా ఇది ఇన్స్పైర్ అయ్యి చేయటం కానీ లేకపోతే ఇలాంటిది కాదు. సడన్గా ఒక రోజు ఎందుకో పందిపులతో సినిమా తీయాలనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.